మాకు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫిర్యాదు వచ్చిందండి. అరుణోదయ కాలనీ నుంచి. గోయిందుల నాగవేణి అనే ఆమె తన కుమారుడు అర్ధరాత్రి 12 గంటలకు కనిపించకుండా వెళ్ళిపోయినాడని వెంటనే మేము బాయ్ మిస్సింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసిన వెంటనే మన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిన్న బాలుడు తప్పిపోయినాడు కాబట్టి ఏ విధంగా ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ డిఎస్పీ అనంతపురం అర్బన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 4-5 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మేము అనుమానితులను అందరినీ అదుపులోకి తీసుకొని విచారించగా ఆ ఇంటి పక్కల కొద్దిగా దూరంలో ఉండే గుండె పిన్నయ్య ఆటో డ్రైవరు 48 సంవత్సరాలు అనే వ్యక్తి ఆ బాలుని తల్లిదండ్రులు లేని సమయంలోన ఎత్తుకొని బయటికి తీసుకుపోయి గొంతు నులిమి చంపి ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కి మన ధోబిఘాట్కు ఉత్తర దిశలో ఉన్న నడిమి వంకకి బార్డర్లో పడేసినాడు. అతనిని విచారణ చేయగా ఒప్పుకున్నాడు. మాకు డెడ్ బాడీని చూపెట్టినాడు. అయితే దీంట్లో బాధాకరమైన విషయం ఏమంటే చిన్న బాలుడు కాబట్టి ప్రాణాలతో కాపాడాలని మా ఎస్పీ గారు చాలా తాపత్రయపడినారు. ఏ విధంగానైనా దీన్ని ఛేదించాలి, ప్రాణాలతో తీసుకురావాలి అనే ప్రయత్నాలు చేసినారు. అయితే అప్పటికప్పటికే ఇది జరిగిపోయింది కాబట్టి దీంట్లో ఒక దురదృష్టకర సంఘటనగా మిగిలిపోయింది.